12 గంటల దినంలో మనము ఎంత శాతము కూర్చొని వినడానికి సమయం పెడతాం? క్లియర్లీ అక్కడ స్ట్రైట్గా చెప్పే మాట, కూర్చొని వినుట అనే దాన్ని ఉత్తమమైనది అని రాస్తుంది. కూర్చొని వినడం అనే దాన్ని ఏమని రాస్తుంది? ఉత్తమమైనటువంటి క్రియ, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనది, ఏర్పరచబడినటువంటి క్రియ అని రాస్తుంది. ఒక్కసారి దాని గురించి ఏమని రాస్తున్నాయి మీకు జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. ఏర్పరచుకొనబడినది, ఏర్పరచుకొనదగినది అనండి ఒకసారి మాట. అంటే ఆ ఏదైతే కూర్చొని వినడం అనేది ఏర్పరచుకోవడం అంటే అర్థం ఏంటి? చాయిస్. ఎస్, దాన్ని చాయిస్గా పెట్టుకొని మరియు దానికోసం కొంచెం హోంవర్క్ చేయాలి, దానికోసం ఆ సెట్ టైం సపరేట్ చేయాలి. ఏర్పరచుకుందట. ఎవరు ఏర్పరచుకున్నారు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఓకే, మరొకసారి ఈ ఉత్తమమైనది ఏంటి అంటే నంబర్ 1 ఏర్పరచుకొనదగినది. ఒకసారి స్లైడ్ పెట్టాము ఒకసారి. ఏర్పరచుకొనదగినది. రెండోది తొందరపడని అనేది అనండి ఒకసారి. ఇంకొకరు తొందరపడుతున్నారు. ఇది తొందరపడే విషయం కాదు. కూర్చొని వినడం అనే ఉత్తమమైనటువంటిది ఎలాంటిదంటే, మొదటిది అది చాయిస్, అది చాయిస్ టైం. తర్వాత రెండోది తొందరపడనీయదు. తర్వాత విచారాలకు విరుగుడది. అన్ని విచారాలకి, అన్ని రకాల యాంగ్జైటీస్కి అది అద్భుతమైనటువంటి విరుగుడు. తర్వాత నాలుగోది అది మాత్రమే, అన్నిట్లో ఒకటి కాదు, అది అన్నిట్లో ఒకటి కాదు. కూర్చొని వినడం అనండి ఒకసారి మాట. కూర్చొని వాక్యం వినడం అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఉత్తమమైనది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను నేను. మార్తా మరియలు మన టాపిక్ కాదు, ఉత్తమమైనది అనేది మన టాపిక్. గమనించండి ఒకసారి. విచారాలన్నిటికీ విరుగుడు, అది అన్నిట్లో ఒకటి కాదు, అది మాత్రమే అవసరమైంది. వీలైతే కుదిరితే చేసేది కాదు, అవసరమైంది, నీడ్ఫుల్ థింగ్, అది అవసరమైనటువంటిది. తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? ఒక్కటే, ఇక అది ఒకటే, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి. కూర్చొని వినడం అనే దానికి ఆప్షన్ లేదు. ప్రార్థన చేయడం ఉందనుకోండి, మీకోసం ఇంకోరు ప్రార్థన చేస్తారేమో. ఆఫరింగ్ ఉందనుకోండి, మీరు ఇవ్వకపోయినా నడుస్తుందేమో, లేకపోతే మీరు చేయకపోయినా నడుస్తుందేమో. కానీ కూర్చొని వినడం మాత్రం నీకు, నీ సోల్కి అవసరమైంది, అది ఒక్కటే, వేరే ఆప్షన్ లేదు, వేరే చాయిస్ లేదు. బాగా అర్థం చేసుకోండి 6 విషయాలు. తర్వాత నెక్స్ట్, ఎన్నటికీ తీసివేయబడింది. నువ్వు కూర్చొని విన్నావంటే, నీ సోల్ ఎడిఫై అయిందంటే, నీ ఎడిఫికేషన్, నీ సోల్ ఎడిఫికేషన్ నీ నుంచి ఎవ్వరు సపరేట్ చేయలేరు. ఈ 6 విషయాలు మళ్ళీ చెప్పండి. ఏమని చెప్పాను నేను? ఓకే, ఈ 6 మాటలు అక్కడే ఉన్నాయి. ఆ 3 వచనాల్లో రాయబడిన మాటలే చెప్తున్నాను. ఈ 6 మాటలు ఆ 3 వచనాల్లోనే 40-41లో ఉన్నటువంటి మాటలు. ఒకటి, దాన్ని మనం చాయిస్గా తీసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పరచుకోవాలి, కూర్చొని వినడానికి ఏర్పరచుకోవాలి. 2, తొందరపడనీయదు. యాంగ్జైటీస్ అన్నిటి నుంచి మనకు తొందరపడకుండా మనల్ని ఆపేసే మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం. తర్వాత మూడోది, విచారాలన్నిటికీ విరుగుడది. తర్వాత అది మాత్రమే అవసరమైనది, నెససరీ. తర్వాత నీడ్ఫుల్. తర్వాత నెక్స్ట్, తీసివేయబడినది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ 6 విషయాల్ని. అవసరం అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా. అవసరం అంటే ఎకనామిక్స్ తెలుసు కదా, పెడతారులేండి మళ్ళీ. ఎకనామిక్స్ తెలుసు కదా మీకు, తెలుగులో అర్థశాస్త్రం అంటాం. అర్థశాస్త్రంలో వస్తు వినిమయం అంటారు. అంటే వస్తువు యొక్క వినియోగాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. ఓకే, 3 భాగాలుగా డివైడ్ చేసి ఉంటుంది. తెలుసా ఎవరికైనా? 3 విషయాలు. ఒకటి, అవసరం కోసం ఉపయోగించే వస్తువులు. 2, సౌకర్యం కోసం వినియోగించే వస్తువులు. 3వది ఏంటో తెలుసా? విలాస వస్తువులు. ఓకే, అర్థమైంది కదా? ఇది ఎకనామిక్స్ అయినా కరెక్టేనా? అర్థశాస్త్రం ప్రకారం, ఎకనామిక్స్ ప్రకారం 3 విషయాలు ఉంటాయి. ఓకే, కొన్ని వస్తువులు ఎలాగ ఉండాలి? చాలా నీడ్ఫుల్, అవసరం, కనీస అవసరాలు అంటాం. ఆహారము, తినడము, తాగడానికి, లేకపోతే తిండి, నిద్ర, లేకపోతే మన వస్త్రాలు ధరించుకోవడం, ఈ కనీస అవసరాలు అంటాం, మినిమం నీడ్స్. ఓకే, మినిమం నీడ్స్ కూడా లేని వాళ్ళని పేదవాళ్ళు అంటాం. సో ఆ మొదటిది కంపల్సరీ, ఖచ్చితంగా అందరికి కావాల్సిన విషయాలు ఇవి. బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కావాల్సినటువంటి వాటిని వస్తువులు వినియోగించి, ఈ ప్రతి వస్తువును మనం ఎలా వాడుతున్నాం. ఓకే, ఉదాహరణకి భోజనం చేయడం, భోజనం అనేది అవసరం. నీళ్లు తాగడం అనేది అవసరం. తర్వాత రెండోది సౌకర్యం.
సౌకర్యం అంటే సౌకర్యం 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 కొంచెం మనకు కంఫర్ట్ కావాలి. కొంచెం కంఫర్ట్ కావాలి. లైక్ ఎక్స్ట్రా బ్రెయిన్ కావాలి మనకి. ఒక మొబైల్ ఫోను, ఓకే, అది అవసరం కాదు, బట్ మన పనిని ఈజీ చేస్తుంది అది. ఓకే, ఒక ఒక బైక్, ఇవన్నీ ఏమంటాం సెకండ్ స్టేజ్. అవి ఏమంటాం బట్టి సౌకర్యాలు. అవసరాలు వేరు, సౌకర్యాలు వేరు. ఇవి కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. అదేంటిది? అది విలాసం. విలాసం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లగ్జరియస్. సో ఆ విలాసవంతమైనటువంటి వస్తువులు. గమనించండి ఒకసారి. మరి ఈ కూర్చొని వినడం అనేది ఏంటిది? ఇంకోటి ఆ 3 ఎందుకు చెప్పానంటే, ఇందులో మొదటిది కనీస అవసరం, మినిమం నీడ్, అది ఖచ్చితంగా ఉండాల్సింది, అది వేరే దారి లేదు. తర్వాత లాస్ట్ది విలాసవంతమైన వస్తువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏమంటే అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఆ మూడింటిని చూస్తే, మూడిట్లో నీడ్ఫుల్ అనగా ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇస్తాం? ఫస్ట్ దానికి ఇస్తాం. రెండోది అవకాశం ఉంటే. మూడోది బాగా ఎక్కువైనప్పుడు, ఓకే, మన దగ్గర ఎక్కువైనప్పుడు ఆ విలాసమైన వస్తువుల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కూర్చొని వాక్యం వినడం అనేది ఏంటిది? ఇప్పుడు నీడ్ఫుల్, అది అదే విలాస వస్తువు కాదు. కానీ అది ఎలా చూడబడుతుందంటే, ఈవెన్ ఒక డిస్కషన్, ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, సేవకుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. అందులో రేజ్ చేయబడిన పాయింట్ ఏంటంటే ఒక సేవకుడు ఎంత పని చేస్తున్నాడు, ఒక సేవకుడు ఎంత కూర్చొని వింటున్నాడు అనే దాని మీద చర్చ. మనస్ఫూర్తిగా యథార్థంగా చూస్తే, మామూలుగా అదేదో చెప్తారు కదా, అందరం కలిసి ఒక దాంట్లో పాలు పోద్దామని అందరూ పాలు పోస్తూ ఉంటే, తీరా లోపలికి వెళ్ళి చూస్తే అన్ని నీళ్ళు ఉన్నాయట. ఎందుకు? రోజు పాలు పోసి ఓ పాలది తయారు చేద్దాం అనుకున్నారట. అందరూ పోస్తూ ఉన్నారు, రోజు వెళ్ళి అటెండెన్స్ పడుతుంది, పోస్తున్నారు. కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమున్నాయి? మొత్తం నీళ్ళున్నాయి. ఎందుకు నీళ్ళున్నాయి తెలుసా? చెప్పాలి. అందరు అనుకున్నారు నేను ఒక్కడిని నీళ్ళు పోస్తా, అందరు పాలు పోస్తారు అనుకున్నారు. తీరా చూస్తే బయటపడ్డది ఏంటి? అందరు నీళ్ళే పోసారు, ఎవరు పాలు పోయలేదు. అలాగా విస్తారమైన పనులు పెట్టుకొని, ఓకే, ఒక సేవకునికి హౌస్ విజిటింగ్ కావాలి, ఒక సేవకునికి ఇంకో పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, చాలా పనులు ఉంటాయి, చాలా బిజీ. సేవకుడు చాలా బిజీగా ఉంటాడు. కానీ అంత బిజీలో అవసరమైంది కూర్చొని వినుట అనే కార్యక్రమం ఎంతమంది చేస్తున్నారు అనేది ప్రశ్న అనమాట. అది సేవకులకు సంబంధించింది. ఇది సేవకులకు మాత్రమే కాదు. మరియా అనే ఒక వ్యక్తి, ఒక ఆర్డినరీ బిలీవర్, మామూలు వ్యక్తి, తనేమి సేవకురాలు కాదు, తనేమి ఇంకెవరు, ఒక మామూలు వ్యక్తికి అవసరమే ఇది. కానీ ఓకే, బాగా వినాలి ఒకసారి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ చివరిది ఏదైతే ఉందో, విలాసమైన వస్తువులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, నడిపించేస్తాం. సౌకర్యమైన వస్తువులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, నడిపించేస్తాం. కొంచెం కష్టమవుద్దేమో, చేద్దాం, ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచే మనం అన్నిట్లో అన్నీ పెట్టుకొని పొట్టలేదుగా మనం. సో ఒక్కొక్కటి యాడ్ అయ్యాయి. ఒకటి ముందు కనీస అవసరాలు యాడ్ అయ్యాయి, తర్వాత సౌకర్యాలు యాడ్ అయ్యాయి, తర్వాత విలాస వస్తువులు యాడ్ అయ్యాయి. అలాగే ఇక్కడ కూడా. సో కానీ ఈ యొక్క కూర్చొని వినడం అనేది విలాస వస్తువులాగా ట్రీట్ చేయబడుతుంది. ఉంటే ఒకటి, లేకపోతే లేదు. దానికోసం మనం ఖర్చు పెట్టాలా? ఏం ఖర్చు పెట్టాలి? కూర్చొని వినడం అనేది టైం ఖర్చు పెట్టాలి, రైట్? దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సర్వీస్లో జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే చెప్పగలను నేను. నెక్స్ట్ సర్వీస్లో డీటెయిల్గా చెప్తాను. సో దాన్ని వీడియో వినడానికి ప్రయత్నం చేయండి, లైవ్లో ఉండడానికి ట్రై చేయండి. లేదు మాకు కుదరలేదు అంటే మంగళవారం రోజు వీడియో రిలీజ్ అవుతుంది, దాన్ని చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. 4 విషయాలు చెప్తాను. నంబర్ 1, వై, ఎందుకు ఉత్తమమైనది? ఇట్ ఈస్ అ మిరాకిల్. బికాజ్ ఇట్ ఈజ్ అ మిరాకిల్ అనండి ఒకసారి. ఉత్తమమైన అద్భుతం అనండి ఒకసారి. ఓకే, నంబర్ 1 గ్రేట్ మిరాకిల్, ఉత్తమమైనటువంటి అద్భుతం. తర్వాత చెప్తాను ఎందుకు, ఎలాగో చెప్తాను. నంబర్ 2, రెండవది ఉత్తమమైనటువంటి పరిచర్య, సేవ. ఆ కూర్చొని వినడం అనేది ఉత్తమమైన పరిచర్య, సేవ. కూర్చొని వినడం అనేది ఒక ఉత్తమమైన అద్భుతం. కూర్చొని వినడం అనేది ఉత్తమమైన సేవ, పరిచర్య. తర్వాత రెండవది ఏంటమ్మా? ఉత్తమమైన, సెకండ్ వన్,
ఉత్తమమైన క్రియ, పని. అది క్రియ అనగా మన కోసం మనం చేసుకునే క్రియ, అది ప్రక్రియ, క్రియ అంటాం. తర్వాత ఉత్తమమైన సేవ, పరిచర్య మూడోది. నాలుగో చూడండి ఒకసారి, ఫోర్త్ వన్, ఉత్తమమైన పానీయం. కూర్చొని వినడం అనేది హ్యావింగ్ డ్రింక్. కూర్చొని మనం పానీయం ఏమంటామంటే పానీయాన్ని సేవిస్తున్నాం, నీళ్ళని తీసుకుంటున్నాం. రైట్, తీసేమా. నెంబర్ వన్, మిరాకిల్. వై దిస్ ఈజ్ అ మిరాకిల్? ఎందుకు ఇది మిరాకిల్? ఉత్తమమైనది ఏంటిది అని అడిగితే, ఒకవేళ మన పర్స్పెక్టివ్ కాకుండా ఈ బైబిల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి, అయ్యా ఉత్తమమైనది అన్నావు కదా, ఎందుకు ఉత్తమమైనది, నీ ఉద్దేశం ఏంటి అని అడగాలి కదా ఆయన్ని. ఆయన ఒక ఉపమానం చెప్పినా, ఒక స్టేట్మెంట్ చెప్పినా, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉత్తమమైనది అంటే అర్థం ఏంటి, మీరు ఉత్తమమైనది అని ఎందుకు అన్నారు అంటే, గ్రేట్ మిరాకిల్ అని బైబిల్లో ఫస్ట్ రాయబడిన దేని గురించి తెలుసా? గ్రేట్ మిరాకిల్ ఏంటి అంటే, బైబిల్లో గ్రేట్ మిరాకిల్ అనే మాట, లేకపోతే వండర్స్ అంటాం ఇంగ్లీష్లో. బాగా వినాలి ఒకసారి. వాట్ ఈస్ ద గ్రేట్ మిరాకిల్ అని అడిగితే ఒక 2-3 వచనాలు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 32వ వచనం. డ్యూట్రానమీ 4:32. ముందు చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేట్ మిరాకిల్? బైబిల్లోకి వెళ్ళా అద్భుతం ఏంటి, దేవుడు భూమి మీద అద్భుతం ఏం చేశాడు చదవమా. దేవుడు భూమి మీద సృజించిన దినం మొదలుకొని, నరుని సృజించిన దినం మొదలుకొని అనండి ఒకసారి మాట. అంటే దేవుడు మనిషిని సృష్టించిన డే మొదలుకొని, తర్వాత నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన, ఇట్టి గ్రేట్ వండర్స్, గొప్ప కార్యములు జరిగిన, దీని వంటి వార్త, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి అద్భుతము వినబడిన ఎవరన్నా చెప్పారా? ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది? నంబర్ 1, నరుడు పుట్టింది మొదలుపెట్టి, తర్వాత ఆకాశం యొక్క ఈ దిక్కు నుంచి ఆ దిక్కు దాకా, అంటే భూమి మీద ఈ దిక్కు ఆ దిక్కు కాదు, అంటే విశ్వం అంతట్లో వెతకండి. విశ్వం అంతా అనగా జియోగ్రాఫికల్గా, లేకపోతే విశ్వం అంతా వెతకండి, బ్యాక్ వెళ్ళి చరిత్ర అంతా తవ్వండి. తర్వాత నెక్స్ట్ మూడోది ఏం వస్తుంది? ఇట్టి గొప్ప కార్యములు కాదు, గొప్ప కార్యము. వన్ అండ్ ఓన్లీ వండర్ థింగ్. వాట్ ఈస్ దట్ వండర్ఫుల్ థింగ్? గ్రేట్ థింగ్, వండర్ థింగ్ ఏంటి, అద్భుతం ఏంటి? చదవండి ఒకసారి. దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నెక్స్ట్ వచ్చి చదవమా. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుని వాక్యం మనతో మాట్లాడటం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ మిరకిల్, ఉత్తమమైనటువంటిది. అది ఎందుకు అది ఉత్తమమైనదని మరియకి చెప్పబడుతుంది అంటే, బికాస్ ఇది ఇలాంటి మిరకిల్ ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరిగింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి కొండ చుట్టూ నిలబెట్టి అగ్ని మధ్యలో నుండి దేవుడు మాట్లాడేట వాక్కు ప్రత్యక్షమైంది. అక్కడ వాక్యమై ఉన్న దేవుడు ప్రత్యక్షమై వారందరికీ స్వరం వినిపించింది. వారి ఆ స్వరం విన్నటువంటి ఆ సందర్భమే ఉత్తమమైన గొప్ప అద్భుత కార్యము. మనకు అద్భుత కార్యం అంటే ఏంటో తెలుసా? క్యాన్సర్ నుంచి బాగైతే అద్భుతం, రోగం మానిపోతే అద్భుతం, ఇంకోటి ఏదో జరిగితే అద్భుతం. కానీ బైబిల్లో అద్భుతం, గ్రేట్ మిరకిల్ ఏంటి అని అడిగితే మరొకసారి, అవన్నీ అద్భుతాలు కావా అంటే వాటన్నిటిని సూచక క్రియలు అంటాం. వాటన్నిటిని ఏమంటాం? అవన్నీ సైన్ బోర్డ్స్. అవి దేనికి సైన్ బోర్డ్స్? దేవుడు వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యం విను, ఆ వాక్యాన్ని స్థిరపరిచే సూచక్రియలు అవన్నీ కూడా. నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా, జాయ్ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా నీ జీవితంలో జరిగితే నువ్వు అంటావు అద్భుతం చేశాడు దేవుడు అని అంటావు, కానీ అది అద్భుతం కాదు, సూచక క్రియ. ఆ సూచక్రియ దేని వైపు సూచిస్తుందంటే గ్రేటెస్ట్ మిరకిల్ ఇస్ దేర్. ఏంటా మిరకిల్? వాక్యం ప్రత్యక్షమవుతుంది, వాక్యం వినబడతా ఉంది. ఇదిగో దీని ఎదుట నేను కూర్చొని వినడం అనేది ఎందుకు ఉత్తమమైనదంటే, ఆ ఉత్తమమైనటువంటిది ఎక్కడ కూర్చుంటాం మనం? బెస్ట్ దాని ముందు బెస్ట్గా కూర్చుంటాం కదా. అయితే ఇదేదో విలాస వస్తువు కాదు, ఇదేదో సౌకర్యాన్ని ఇచ్చే వస్తువు కాదు. ఇది ఖచ్చితంగా అవసరమైన, మనం ఆహారం ఎంత అవసరమో, పానీయం ఎంత అవసరమో, రోజువారీ దినచర్యలో వస్త్రాలు ధరించడం ఎంత అవసరమో, అంతకంటే ఉత్తమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే ఆ గ్రేటెస్ట్ మిరకిల్ ఎదుట కూర్చొని వింటూ కూర్చోవడం.
కొంచెం గట్టిగా ఆమె అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఎందుకు యేసు ప్రభు ఇదిగో అలాంటి వాక్యము దిగొచ్చి మాట్లాడితే ఇశ్రాయేల్ అన్నారట, ఆ అద్భుతాన్ని తట్టుకోలేక వాళ్ళు అన్నారట, ఆయన ఇంకా మాట్లాడితే మేము తట్టుకోలేము, ఆయన ఇంకా మాట్లాడితే మేము తట్టుకోలేము అని అక్కడే రాస్తుంది మాట, అక్కడే జరిగింది ఈ మాట. ఏంటో తెలుసా? ఇది మోషే, ఇదిగో దేవా నువ్వు మోషేతో మాట్లాడు, ఈయన ఏం చెప్పినా మేము వింటాం అన్నాడట. ఇదే ద్వితీయోపదేశకాండంలో దాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతూ 18వ అధ్యాయంలో రాస్తుంది. తర్వాత చదండి, ఇప్పుడు వద్దులే కానీ 18వ అధ్యాయంలో ఏమనుందంటే, ద్వితీయోపదేశకాండం 18th చాప్టర్లో ఉంది. ఏమనుందంటే, ఇదిగో వీళ్ళు వినలేకపోతున్నారు, దేవుడు మాట్లాడే స్వరాన్ని వీళ్ళు వినలేకపోతున్నారు, కాబట్టి నేను వారి మధ్యలో ఒక నా వంటి అనగా నీ వంటి మోషే నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడట. ఆ ప్రవక్త ఆయన ఈయనే క్రీస్తు అని మనకు చెప్పబడింది. అంటే దేవుడు స్వయంగా మాట్లాడితే వినలేని ప్రజల మధ్యలో, దేవుడు స్వయంగా మాట్లాడితే వినలేని ప్రజల మధ్యలోనికి మోషే ద్వారా మీడియేషన్ అందింది. బట్ ఆ తర్వాత దినముల అంతమందు ఆ దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడని రాస్తుంది. ఆ కుమారుడు వచ్చి కూర్చుంటే ఆ కుమారునికి పట్టడానికో ఆ కుమారునికి చేయడానికో అందరికీ వడ్డీ ఇవన్నీ చేయడానికో విస్తారమైన పనులు పెట్టుకోవడం అనేది ఉత్తమమైన కార్యం కాదట. కానీ ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన వాక్యమై ఉన్నవాడు, మాట్లాడేవాడు మాట్లాడుతుంటే అది గ్రేట్ మిరకిల్. ఇంకో వచనం చదువుదాం ఒకసారి, నాతో పాటు చదవండి ఒకసారి. ఎందుకు ఆ మాటలు వినడం ఎందుకు వాక్యం అనేది అంత గ్రేట్? దేవుడు అగ్ని నుంచి మాట్లాడడమే ఎందుకు గ్రేట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ రైజ్ అవ్వాలి. గ్రేట్ మిరకిల్ ఏంటంటే దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడడం. అందరితో మాట్లాడలేదు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ మాట్లాడే మాటలే ఎందుకు అద్భుతం, ఏం చేస్తాయి అద్భుతం అంటే చూడండి ఒకసారి. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం ఫాస్ట్గా. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడువునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. ఆ కార్యము చూస్తారు. తర్వాత నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడు. ఇశ్రాయేలు ఎందులో నడవాలో ఆజ్ఞాపించే ఆ వాక్యం వాళ్ళు పొందుకోవడమే అద్భుతం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకో వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా ఈ క్రియలు గొప్పవి, నీ క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని కార్యము అనగా నీ కార్యములు గొప్పవి, ఏవైతే గ్రేట్ ఉత్తమమైనవి ఉన్నవో అనగా నువ్వు మాట్లాడడం, ఆ మాట్లాడే మాటలు ఉత్తమమైనవి కదా. ఆ ఉత్తమమైన వాటిని ఇష్టపడేవారు వాటిని విచారిస్తారు. అల్టిమేట్లీ దేవుని మాటే ఉత్తమమైంది అని చెప్పడం నా ఉద్దేశం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 15:3లో నీ క్రియలు ఘనమైనవి అని రాసి ఉంటుంది. దేవుని క్రియ ఏంటి? దేవుని క్రియ అంటే దేవుడు మనిషితో మాట్లాడడమే దేవుని క్రియ. దేవుడు మనిషితో మాట్లాడడమే అద్భుతం. దేవుడు మనిషితో మాట్లాడడమే, ఒక సోల్ని ఎడిఫై చేసే విధంగా వాక్యమును సత్యాన్ని మాట్లాడడమే అదే గొప్ప విషయం. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆ కృపాసత్య సంపూర్ణుడు మన కొరకు మరణించి తిరిగి లేచి ఈ రోజున తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వినడానికి అన్ని పక్కన పెట్టి మన దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో సింహభాగాన్ని, ఎక్కువ సమయాన్ని కూర్చొని వినడానికి పెట్టాలి. కూర్చొని వినడం అనేది ఏమేం చేస్తుందో, ఎలాగ అది గొప్ప విషయమో జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అది మిరకిల్? వినడం, దేవుడు మాట్లాడడం మిరకిల్ అని మాట్లాడుకున్నాం కదా, అది ఉత్తమమైన క్రియ. దాన్ని వినడం అనేది క్రియ. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనిషి ఏం చేయాలి అనండి గట్టిగా. ఆయన మాట్లాడడం ఆయనకి క్రియ అయితే, మనిషికి వినడం అనేది మనిషికి క్రియ. ఎందుకు? వై?
మనిషికి ఎందుకు ఆ వాక్యం వినడం అనేది క్రియ. కొద్దిగా వినండి ఒకసారి నేను చెప్పే విషయం. మూడింటిని కలిపి మాట్లాడేస్తాను నేను. అది మిగతా 3 పాటలన్నీ అన్నీ కలిపి మాట్లాడేస్తాను ఫాస్ట్గా. విషయం ఏంటంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్దాం. సమరయ స్త్రీని యేసుప్రభు అడిగారు. ఏమడిగాడమని? ఏం కావాలని అడిగాడు? సమరయ స్త్రీని యేసుప్రభు ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు కదా. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని అడిగాడు. నీళ్ళు అడిగింది ఎవరు? యేసయ్య. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే వచ్చిన మాట ఏంటో తెలుసా? నేనిచ్చే నీళ్ళు నువ్వు తీసుకుంటే ఎవరిస్తారు? నేను నీకు నీళ్ళు ఇస్తాను కదా, నేనిచ్చే నీళ్ళు నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఇంకెప్పుడు దప్పికొనవు అన్నాడు. నువ్వు ఎప్పటికీ దప్పికొనవు అన్నాడు. ఓకే, రెండు ఇష్టపెట్టిన పక్కన పెట్టి చూడండి ఒకసారి. నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. అవి ఇవ్వబోతుంటే ఏమన్నాడు? నేను నీకు ఇచ్చే నీళ్ళు నువ్వు తీసుకుంటే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు అన్నాడు. దీన్ని ఏమన్నాను? ఉత్తమమైన పానీయం అని చెప్పాను కదా లాస్ట్ పాయింట్. ఆ ఉత్తమమైన పానీయం గురించి మాట్లాడదాం. ఫస్ట్ గమనించండి ఒకసారి. ఉత్తమమైన క్రియ, ఉత్తమమైన సేవ, ఉత్తమమైనటువంటి పానీయం 3 ఉన్నాయి. ఆ 3ని కలిపి చెప్తాను. ఏంటి ఆ పానీయం చెప్పండి ఒకసారి. ఆమె దాహం ఏం తీరింది? స్ట్రైట్గా స్టేట్మెంట్ చెప్తాను. ఆమె ఆ సమరయ స్త్రీ దాహం తీర్చబడింది. సమరయ స్త్రీ దాహం తీర్చబడింది. ఆమెకి యేసు ప్రభు నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు ఏంటి అని చెప్పడానికి వీ హ్యావ్ 3 డిఫరెంట్ పోర్షన్స్ బైబిల్లో. ఒకటి సమరయ స్త్రీ పోర్షన్ అయితే, రెండోది ఆదికాండం 26కి వెళ్ళాలి, తర్వాత యెషయా గ్రంథం 55కి వెళ్ళాలి. 3 పోర్షన్స్ ఉన్నాయి. నేను నంబర్స్ చెప్తున్నాను, వాటిని గుర్తుపెట్టుకుందాం, వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గమనించండి ఒకసారి. ఏమేం చెప్పాను నేను? ఉత్తమమైన పానీయం, మన ఆత్మ దాహం తీర్చే పానీయం ఏంటి? ఎప్పుడు మన ఆత్మలు దాహం తీర్చబడతాయి తెలుసా? అదేంటో తెలుసా? స్ట్రైట్గా స్టేట్మెంట్ చెప్తాను. ఇది ఒక చోట కాదు, 3 చోట్ల ఉన్న విషయం. ఒకటి ఆదికాండం 26, యెషయా 55, మూడోది ఏం చెప్పాను? ఈ యొక్క సమరయ స్త్రీ. సమరయ స్త్రీ దాహం ఎప్పుడు తీర్చబడింది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అంటే ఆమె ఆత్మదాహం ఎలా తీర్చబడింది అంటే, ఒక వ్యక్తి యొక్క సోల్ యొక్క థర్స్ట్, సోల్ యొక్క దాహం ఎప్పుడు తీర్చబడుతుందంటే, ఎన్ని విలాస వస్తువులు తీసుకున్నా మన సోల్ దాహం తీర్చబడదు. ఎన్ని సౌకర్యాలు అనుభవించినా మన సోల్ దాహం తీర్చబడదు. ఏది నీ దాహం తీరుస్తుంది తెలుసా? నీకు నువ్వు కొత్తగా మారినప్పుడు అది నీ దాహం తీరుస్తుంది. మళ్ళీ చెప్తాను. చాలా నువ్వు మారి ఉంటావు కదా, నువ్వు మారిపోతావు కదా, నీకు నువ్వు మారిపోయిన వ్యక్తి నువ్వు కనబడితే అది నీ దాహం తీర్చినట్ట. ఈ భూమి మీద ఏది నీ జీవితకాలంలో ఏది దాహం తీర్చలేదు. సమరయ స్త్రీ యొక్క మార్పు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అంటే యేసు ప్రభు ఆమెతో ఏం మాట్లాడాడు? ఉత్తమమైనటువంటి కార్యం ఏం చేశాడు అంటే, ఆమె సంగతులు ఆమెకి నేర్పించాడు, బోధించాడు. ఆ వాక్యం వినడం అనేది ఊట దగ్గర కూర్చోవడంతో సమానం. అది పానీయంతో సమానం. దప్పిక తీరుస్తుంది. నీ సోల్ యొక్క దప్పిక తీరుస్తూ ఉంది. ఇదే విషయం యెషయా గ్రంథం 55 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 55 మొదట, ఐజాయా 55 ఫాస్ట్గా. దప్పికొనిన వారులారా, సోల్లో దప్పిక కలిగినటువంటి వారులారా, నీళ్ళ యొద్దకు రండి. రోకలు లేని వారులారా, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి కొని భోజనం చేయండి. నిజమైన ఆహారాన్ని, నిజమైన పానీయాన్ని తీసుకోండి. ఏంటా నిజమైన? నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. అనగా యేసుప్రభు యొక్క జీవం, యేసుప్రభు యొక్క అప్పగించబడినటువంటి శరీరము నిజమైన ఆహారం, పానీయం అయి ఉన్నది. అంటే కేవలం కమ్యూనియన్ గురించి మాత్రమే మాట్లాడలేదు ఇక్కడ, దానికి సంబంధించిన విశ్వాస క్రియ గురించి మాట్లాడతారు. కంటిన్యూ చేయమా. రూకలు లేకయే రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనండి. పాలేమో కనీస అవసరం అయితే, ద్రాక్షరసం విలాస వస్తువు. తర్వాత కంటిన్యూ. ఆహారము కాని దాని కొరకు, ఎందుకని ఆహారం కాని దాని కోసం
మీరేలా రోకలిచ్చెదరు. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు, వృధా ప్రయాసపడుతున్నారు. తర్వాత సంతుష్టి కలుగజేయని దాని కొరకు, సంతుష్టి సంతృప్తి కలుగజేయని దానికోసం కష్టార్జితాన్ని అంతా వ్యయపరుస్తున్నారు కదా. మీ కష్టార్జితమును ఎందుకు వ్యసనపరచెదరు, వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. అంటే క్రీస్తు నీకు బోధించే మాటలేంటి? ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మాట్లాడడమే ఉత్తమమైన విషయం అని మాట్లాడుకున్నాం. యాక్చువల్గా వినడం ఉత్తమైనది కాదండి, ఆయన మాట్లాడడం అద్భుతం. ఆ అద్భుతాన్ని రిసీవ్ చేసుకోవడం, కూర్చోవడం ఉత్తమమైనటువంటి పని. అర్థమవుతుంది కదా. ఆయన మాట్లాడడం అద్భుతం, ఆ మాటలు దొరికి అదే కిందికి వెళ్ళిపోతే యెహోవా దొరుకు కాలంలో వెతకండి అంటాడు. నీకు వాక్యం దొరుకుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, ఆ వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయినదై ఉండి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయంలోని తలంపుల్ని పరిశోధిస్తుంది. పరిశోధించే వాక్యం ఏం చేస్తుందంటే నీలో మార్పును, నీలో నీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. నీలో ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఈ వాక్యం యేసుప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు అగ్నిలో నుండి మాట్లాడుతున్నాడు అంటే అగ్నిలో నుండి మాట్లాడేవాడు ఒక ప్రవక్తలాగా భూమి మీదకి వచ్చి ఒక నార్మల్ మనిషిలాగా ఆయన మాట్లాడుతూ బోధ చేస్తున్నాడు. అలాంటి బోధకుని ఎదుట కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే కేవలం వాక్యం చెవులకు పెట్టుకొని విన్నాం అది కాదు. ఆ విన్నది లోపలికి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరపరుస్తూ ఉంది. చూడండి ఒకసారి, ఆ వినడం అనేది పానీయంతో సమానం. ఓకే, 2 చోట్ల చూసాం ఇప్పటిదాకా. ఒకటి సమరయ స్త్రీ దగ్గర చూసాం. ఈ పానీయము సమరయ స్త్రీ యొక్క దప్పికని ఎలా తీర్చిందంటే సమరయ స్త్రీని కొత్తగా మార్చింది. చూసారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడ. అంటే ఆమె ఏం చేసిందో ఆమెకు చూపించాడు, ఆమె తప్పులు ఆమెకు చూపించబడ్డాయి. వాక్యము ఆ యొక్క రెండంచులు గల ఎటువంటి ఖడ్గం ఉంటే వాడి అనేటటువంటి ఆ ఖడ్గము ప్రాణాత్మను విభజించినంత మట్టుకు దూరి హృదయంలోని తలంపుల్ని పరిశోధించి నూతన పరిచినటువంటి వ్యక్తిని ఆ సమరయ స్త్రీని చూస్తాం. ఆ నేను కొత్తగా మారిపోతే నా ఆత్మదాహం తీరినంత దేన్ని బట్టి తీర్చబడదు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని విజ్ఞాపకం చేయాలి ఇక్కడ ఈ యొక్క పానీయం గురించి. ఆదికాండం 26 అక్కడ ఏముందో తెలుసా? ఆదికాండం 26లో ఇస్సాకు కరువులో విత్తనం విత్తి 100 పంట కోసను. క్రమంగా అభివృద్ధి చెందాడు. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, మనుషుల ఆస్తి, అన్ని రకాల ఆస్తులు వచ్చాయి ఆయనకి. అంతా బాగానే ఉన్నాడు. కానీ వాటన్నిటితో పాటు ఇంకోటి కలిగింది, ఇంకోటి సంపాదించుకున్నాడు. ఏంటది? జనుల అసూయ, జలస్. ఇంకొకరెవరో మనల్ని చూసి అసూయ పడుతుంటే, ఇంకొకరెవరో మన అసహనానికి కారణమవుతుంటే మనం ప్రశాంతంగా ఉండగలమా? అలాంటప్పుడు ఏం చేసాడంటే తెలుసా? జాగ్రత్తగా నాలుగు సరి మాట. యాక్చువల్గా ఆ 26వ అధ్యాయం ఒక్కటి మాట్లాడడానికి ఒక్కొక్క బావి గురించి ఒక్కొక్క వారం మాట్లాడుకోవాలి. ఒక్కొక్క బావి గురించి ఒక్కొక్క వారం మాట్లాడాలి మనం. ఎందుకంటే ఏం చేస్తున్నాడు ఆయన? వెళ్ళి బావులు తవ్వుకుంటున్నాడు. ఎప్పుడు బావులు తవ్వుకుంటున్నాడు? ఇతరులు నన్ను ద్వేషిస్తున్నప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే పోయి బావులు తవ్వుకోవాలి. ఏం బావులు తవ్వాలి? అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీన్లు పూడ్చిన బావులు తవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకు తవ్వాడు అంటానికి 26వ అధ్యాయం 5వ వచనం కారణం. 26వ అధ్యాయం 5వ వచనం ఏం రాస్తుందంటే, నీ తండ్రి అయిన అబ్రహాము, దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ కల్లో స్వప్నంలో మాట్లాడుతూ చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము నా ఎదుట నిందారహితుడై ఉన్నాడు. ఎంతగా అంటే నేను విధించిన దాన్నంతా అనుసరించాడు, నా కట్టడలు అనుసరించాడు, నా ఆజ్ఞలను అనుసరించాడు, నా విధులన్నీ అనుసరించాడు, నేను విధించినదంతా అనుసరించాడు. ఎవరు? అబ్రహాం. అంటే అబ్రహాం ఏం చేశాడు అని అడిగితే ఆ ఉత్తమమైనటువంటి అద్భుతాన్ని అక్కడ కూర్చొని మారిపోయాడు అని అర్థం. దాని ప్రకారం నడుచుకున్నాడు, నిందారహితుడిగా జీవించాడు, ఒక విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడట. అలాంటి తండ్రికి నువ్వు కొడుకువి, ఇక్కడే ఉండు, బీ అ సజర్నర్, లేకపోతే బీ ట్రావెలర్. ఇక్కడ స్థిర నివాసం కాదు కానీ టెంపరీగా ఉండు అని చెప్పాడు. అయితే ఇస్సాకు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కరువులో విత్తనం విత్తాడు, 100 పంట కోసాడు. అన్నీ బాగున్నాయి, ఆస్తులు బాగున్నాయి, డబ్బులు బాగున్నాయి, ఇన్కమ్ బాగుంది, అభివృద్ధి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కానీ ఏముంది? సమస్య ఏముంది? సంతుష్టి లేదు జీవితంలో. కారణం ఏంటంటే జలస్ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను చూసి జలసీగా ఫీల్ అవుతుంటే దట్ ఈస్ నాట్ ద రియల్ బ్లెస్సింగ్. నాకు థర్స్ట్ ఏర్పడుతుంది. అప్పుడు నా గురించి ఎవరైనా అసహనంగా ఉంటే, నా గురించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, నా గురించి ఎవరైనా జలసీ ఫీల్ అవుతుంటే నాకు లోపల ఒక థర్స్ట్ ఫామ్ అవుతుంది, ఒక దప్పిక ఫామ్ అవుతుంది.
ఆ దప్పిక తీర్చుకోవడానికి నేనేం చేయాలి? ఇప్పుడు బావులు తవ్వాలి. మొదటి బావి తవ్వాడు. ఆ బావి పేరు ఏం పేరు పెట్టారు తెలుసా? ఎషక్ అనండి ఒకసారి. ఎషక్ అనండి ఒకసారి. నీటి వేటగాడు అబ్రహాము. ఏ నీళ్ళు అంటే ఆ దేవుని వాక్యం ఎక్కడ దొరుకుద్దో ఆ ఊట దగ్గర కూర్చునేవాడు. ఆ ఊటలు తవ్వుకునేవాడు. ఆ ఊటలు ఎక్కడో కాదు, మన లోపల ఉంటాయి. రక్షణ అనేది లోపల నుంచి తీయబడినటువంటి ఊట అని రాసి ఉంటుంది సామెతల గ్రంథంలో. మానవుని యొక్క హృదయం లోతుల్లోంచి తోడి తీయబడి బయటికి తీయబడే ఊట లాంటిదట రక్షణ అనేది. ఆ రక్షణను తవ్వుకునే పనిలో పడున్నాడు. అది మూయబడింది రకరకాల అంశాల చేత, రకరకాల నానా విధములైన విచారముల చేత, ఐహిక విచారాల చేత, ధన మోహము మోసము వీటికి సంబంధించిన విషయాలన్నిటి చేత మూయబడి ఉన్నాయి అవన్నీ కూడా. ఆ మూయబడిన దాంట్లోకి వెళ్ళి తవ్వుకోవడం మొదలుపెట్టాయి. ఎషక్ అనే మాటకి కంటెన్షన్ అని అర్థం. కంటెన్షన్ అనే మాటకి ఏమంటాం తెలుగులో? ద్వేషం. యాక్చువల్గా వాళ్ళు ఎవరో నన్ను ద్వేషిస్తున్నారు అనుకున్నాను. ఆయన తవ్వుకుంటే తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఆ ద్వేషపు ఊట నా లోపలే ఉంది. ఆ ద్వేషపు ఊట నా లోపలే ఉందని అర్థమైందట ఆయనకి. అందుకే దాని పేరు ఏం పేరు పెట్టాడు? ఎషక్ అని పేరు పెట్టాడు. సరే, దాన్ని పూర్తి చేశారు ఈ ఫిలిస్తీన్లు. మళ్ళీ పోయాడు. ఆ ఫిలిస్తీన్లు పూర్తి చేయడం అంటే ఏంటి? దాన్ని అంతటి మాట్లాడడానికి సమయం లేదు. తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో ప్లేస్లో మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. ఈసారి ఇంకో బావి వచ్చింది, ఇంకో నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళ పేరు ఏం పేరు? ఈసారి ఏం పేరు పెట్టాడు? షిత్నా అనండి ఒకసారి. షిత్నా. షిత్నా అనే మాటకి ఏంటో తెలుసా? ఎనిమిటీ, శత్రుత్వం. వాళ్ళెవరో నన్ను శత్రువులుగా చూస్తున్నారు అనుకుంటున్నాను, కానీ అసలు విషయం ఏంటంటే నేనే శత్రువుని. ఆ శత్రుత్వ స్వభావం నా లోపల ఉంది, ద్వేషం నా లోపల ఉంది. తవ్వుకుంటే తెలిసింది అది. తర్వాత నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అన్నాం కదా, దాంట్లో నుంచి చూస్తున్నాను. తర్వాత ఆ యొక్క ఎనిమిటీ అనేది మనం ఇంకను దూరస్తులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా, ఇంకను ద్వేష దుష్ట స్వభావం కలిగి ఉండగా ఆయన మన కొరకు మరణించాడని రాస్తుంది. తర్వాత 1 ఎషక్ ద్వేషం, 2 షిత్నా. షిత్నా అంటే ఎనిమిటీ శత్రుత్వం. 3 రెహబోత్. రెహబోత్ అంటే విశాలత, దూరం అని అర్థం. అంటే ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తున్నాం అంతే. నేను దేవునికి దూరస్తుని, నేను దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నాను, నాలోనే ద్వేషపూరితమైనటువంటి ఆ యొక్క దుష్టత్వ స్వభావం నా లోపల కలిగి ఉన్నాను. తవ్వుకుంటే తెలిసిన ఇవన్నీ కూడా. తర్వాత ఇక బెయేర్షెబాకు వచ్చాడని రాస్తుంది. అన్నట్టు ఒకసారి మాట బెయేర్షెబా అన్నట్టు ఒకసారి. బెయేర్షెబా అనే మాటకి బెయర్ అంటే బావి, ఊట అని అర్థం. బెయర్ అంటే బావి, ఊట అని అర్థం. షెబా అనే మాటకి కవనెంట్ అని అర్థం. ప్రామిస్ ఆర్ కవనెంట్ అని అర్థం. ఇప్పుడు ఆయన వచ్చిన ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే దేవునితో కవనెంట్ అనే ప్లేస్కి వచ్చాడు. అసలు ఆయన ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎక్కడ? శత్రువులతో. శత్రువులు తనని ద్వేషిస్తే ఆ ద్వేషంలో నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చివరికి ఆయన కూర్చున్న ప్లేస్ ఎక్కడికంటే దేవునితో కవనెంట్ అనే ప్లేస్కి వచ్చాడు. నిబంధన దగ్గరికి వచ్చాడు. బాగా వినాలి ఒకసారి. దేవునితో నిబంధన కలిగిన వారి దగ్గరికి మనుషులు వచ్చి నిబంధన చేసుకుంటారు. అవనండి గట్టిగా. మరొకసారి ఏం చెప్పాను నేను? దేవునితో నిబంధన కలిగిన వారి దగ్గరికి మనుషులు వచ్చి నిబంధన చేసుకుంటారు. ఇది దేవుని వాక్యం ద్వారా నాకు తెలుసు. అంటే అబ్రహాము తవ్విన బావుల్ని మళ్ళీ తవ్వడం అంటే, అబ్రహాం ఏ బావులు తవ్వాడంటే నేను విధించిన నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అన్నీ గైకొన్నాడు. అది అబ్రహాం తవ్విన బావి అయితే దాన్ని తవ్వడం మొదలుపెట్టాడు ఇస్సాకు. ఫైనలీ బెయేర్షెబా అనే కవనెంట్ ప్లేస్కి వచ్చి కూర్చున్నాడు. అక్కడికి వచ్చేసరికి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ఆ రాత్రి దేవుడు ఆయనకి దర్శనంలో మాట్లాడాడు. పాత న్యూసే. దేవుడు ఏం మాట్లాడంటే కొత్తగా ఏం చెప్పాలా. బాగా వినాలి ఒకసారి. దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నా దాసుడైన నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది పాత న్యూసేగా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి చెప్పడిందంటే, ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు రైట్ ప్లేస్కి వచ్చావని అర్థం. దర్శనం దగ్గర మొదలుపెట్టి మరల దర్శనం దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కడెక్కడో తిరిగినా సరే ఎలా ఉండాలో, ఎలా మారాలో, ఏ స్టేజ్కి రావాలో ఆ స్టేజ్కి వచ్చాను అని అర్థం. దేవునికి స్తోత్రం. వెంటనే తన ప్రయారిటీస్ మార్చాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? బలిపీఠం కట్టాడని రాస్తుంది. దేవుణ్ణి కలుసుకునే బలిపీఠాన్ని తిరిగి కట్టుకున్నాడు. వాక్యం వినకుండా బలిపీఠం ఎలా కట్టుకోగలం? వాక్యం తెలియకుండా ప్రార్థన ఎలా చేయగలం? వాక్యం తెలియకుండా ఏది అర్పించగలం?
మనం అర్పించే అర్పణే కాదు. అందుకే ఆహారం తినేటప్పుడు కూడా మనకు రాస్తుంది, వాక్యం వలన ఆహారం పరిశుద్ధపరచబడుతుందట. నీ వాక్యం వలన ఆహారం పరిశుద్ధపరచబడుతుందని రాస్తుంది. అంటే విషయం ఏంటంటే, గమనించండి ఒకసారి, ఆ యొక్క వాక్యము బలిపీఠం కట్టేటట్టు చేసింది, యెహోవా నామమున ప్రార్థన చేసేటట్టు చేసింది. వాక్యం ప్రార్థన చేసేటట్టు వాక్యం లేకుండా ఏమైనా ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ నెంబర్ 3, మూడోది, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, తర్వాత ఏం చేశాడు? ఎవరు చెప్పట్లేదు. గుడారం వేశాడు. గుడారం అంటే ఫ్యామిలీ. ఓకే, గుడారం వేశాడు అని రాస్తుంది. తర్వాత నెక్స్ట్, తర్వాత అప్పుడు మళ్ళీ బావి తోడు మొదలుపెట్టాడు. ఈసారి బావి నీళ్లు పడే లోపు నిబంధన జరిగింది. యాక్చువల్గా బెయేర్షెబా అనే ప్లేస్కి వచ్చాడని చెప్పిన తర్వాత ఇవన్నీ జరిగాయి. ఆ బావి పేరు బెయేర్షెబా అని పెట్టాడు. బెయేర్షెబా అనే మాటకి ద వెల్ ఆఫ్ కవరెంట్, లేకపోతే ఆ యొక్క స్ప్రింగ్ ఆఫ్ ఆ యొక్క ఊట, నిబంధన ఊట అని అర్థం. దేవునితో నా కమిట్మెంట్ అది, ఆ కూర్చొని. అందుకే ఆ నిబంధన ఊట, నిబంధన లేకపోతే ఆ యొక్క ఉత్తమమైన పానీయము అని చెప్తున్నాను నేను. యాక్చువల్గా అయితే ఆ ఊట, అది ఉత్తమమైనటువంటి ఊట దగ్గర కూర్చుంటున్నాం మన వాక్యం వినడం అంటే. వాక్యం చదవమని చెప్పట్లేదు నేను, వాక్యం వినడం గురించి మాట్లాడుతున్నాను. రాయబడిన వాక్యం యొక్క ఉపదేశం వినడం గురించి మాట్లాడుతున్నాను. బాగా వినాలి ఒకసారి. నెంబర్ 1, మొదటిది ఏం మాట్లాడుకున్నాం? ఉత్తమమైన అద్భుతం అది. ఉత్తమమైన దేవుని వాక్యము ప్రకటించబడడం, దేవుని వాక్యం మనకు దొరకడం అనేది అద్భుతం. అది ఎందుకు అద్భుతం అంటే, అగ్ని వంటి శ్రమల గుండా వెళ్లకుండా ఏ సేవకుడు మాట్లాడలేడు. అగ్నిలోకి వెళ్లకుండా ఏ సేవకుడు అగ్ని వంటి బలిపీఠం కనపడకుండా ఆ అగ్నిలో నుండి మాట్లాడతాడు. నెంబర్ 1. నెంబర్ 2, అద్భుతం అది. నెంబర్ 2, రెండోది ఏం చెప్పాను? ఉత్తమమైన క్రియ. ఆ కూర్చొని వినడం అనేది క్రియ. అంతేకాదు ఉత్తమమైన పరిచర్య. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆ విన్న వాక్యం మనల్ని మారుస్తూ, చూసారా, మన రూపాంతరం అనేది ఇట్టి సేవ యుక్తమైనది అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఓకే చూడండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఫాస్ట్గా నేను 2 వచనాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, చదవమా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఎప్పుడైతే వాక్యం వింటామో ట్రాన్స్ఫార్మ్ అవుతాం, మనని మనం సమర్పించుకుంటాం. నిబంధన కిందకి వస్తాం. నెక్స్ట్ వచ్చింది చదువు, కంటిన్యూ. మీరు ఈ లోక మర్యాదను అనుసరించడం మానేస్తాం కూర్చొని విన్నప్పుడు. ఎందుకంటే ఈ లోక మర్యాద అని దాన్ని పక్కన పెడితే, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి రూపాంతరం చెందుతాం. ఆ రూపాంతరం చెందింది మన ఆత్మల దాహం తీరుస్తుంది. వాక్యం మనల్ని రూపాంతరపరిస్తే మనం మారింది. మనల్ని తృప్తిపరచినట్టుగా ఏది తృప్తిపరచదండి. నిన్ను తృప్తిపరిచేది ఏదన్నుందంటే, నువ్వు మారి నీకు నువ్వు కనబడితే నీకు కలిగే తృప్తి, ఇక అది ఎప్పుడు ఎక్కడ దొరకని తృప్తి అది. ఇదే మాట యెషయా 55లో చూస్తే ఏమన్నా తెలుసా? ఐజాయా 55లో, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. అక్కడ వచ్చి కూర్చుంటే తెలుస్తుంది, నేను నా గురించి ఇంతే ఆలోచించుకుంటున్నా, ఓ దేవుడు గ్రేట్ ఆలోచిస్తున్నాడు నా గురించి అని. నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. చదవం ఒకసారి ఐజాయా 55. ఆకాశములు భూమికి ఎంత. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తైనవి. ఆ ఎత్తైనవని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ ఊట దగ్గరికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది. తవ్వుకొని ఆ ఊటను తీసుకుంటే తెలుస్తుంది. దేవుని యొక్క ఆ పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనల్ని మారిస్తే దాన్ని ఉత్తమమైన సేవ అంటాం.
మనల్ని మారిస్తే దాన్ని ఏమంటాం? ఉత్తమమైన సేవ, ఉత్తమమైన పరిచర్య అంటాం దాన్ని. దేవునికి స్తోత్రం కలుగు. ఫైనల్ కంక్లూజన్ వర్డ్ ఏంటంటే, ఈ ఉత్తమమైనటువంటి కార్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తాం మనం. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ వాక్యం వినడానికి మాత్రమే టైం ఉండదు. ఎంత సింహభాగాన్ని దానికి కేటాయించగలిగితే అంత అద్భుతం దగ్గర కూర్చుంటున్నాం మనం. ఎంత వాక్యం వింటున్నామో ఆ విన్న వాక్యము మన జీవితాల్లో స్థిరపరిచే అద్భుతాలు మన జీవితంలోకి తీసుకొస్తున్నాయి. నెక్స్ట్ అదే వాక్యము మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి సంతృష్టి మనకు కలుగజేస్తుంది. అందుకే దాని పేరేం పేరు? ఉత్తమమైన క్రియ. మన దగ్గర నుంచి ఎవరు తీసేయలేని, తొలగించలేంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మన సంఘంలో బాక్స్ ఉండేది, బాక్స్ యాప్ ఉండేది. అందులో ఆడియోస్ ఉండేవి. ఆ ఆడియోస్ని వినే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలిగేది, మరి ఇంత వింటారా అని. ఇప్పుడు చూస్తే మీకు విషయం తెలుసా? సండే వాక్యం ప్రకటించబడిన తర్వాత ఏదన్నా ఆన్లైన్లో ఎవరైనా చూస్తున్నారు అంటే మన సంఘస్థులు మాత్రం కాదు. ఎస్ ఆర్ నో? నేనేం మిమ్మల్ని అడిగాను, చేయొత్తమని ఏమి అడిగాను? ఎస్ ఆర్ నో? చూసే వ్యూస్ అన్నీ కూడా అదర్ దాన్ అవర్ ఫిజికల్ చర్చ్, అవర్ ఫిజికల్ కాంగ్రిగేషన్. నేను మాట్లాడేది ఏంటంటే, కేవలం చెప్పి వెళ్ళిపోవట్లేదు మనం, వాక్యం ముగించట్లేదు. చాలామంది అంటారు వాక్యం ముగించం. ఎస్, ముగించబడదు, అది కంటిన్యూ అవుతుంది. ప్రత్యక్షతకి ఒక ఏమంటాం నిప్పు రాజేసి వదిలేసాం మనం, ఇక అది మండుతూ ఉంటుంది ఈ వారం అంతా. ఈ వారం అంతా మండే వాక్యాన్ని వ్యక్తిగతంగా నేను ధ్యానిస్తాను, మనందరం ధ్యానిస్తాం, అందరం కలిసి ధ్యానిస్తాం. వినడము అనే ఉత్తమమైనటువంటి పనిని ఎంతంత నెగ్లెక్ట్ చేశామో, ఎంతంత వదిలేసామో. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నోరు తెరిచి గంట సేపు ప్రార్థన చేసి దేవునికి నువ్వు చెప్పుకునే దానికన్నా దేవుడు తన తలంపుల్ని నీకు చెప్పేదాన్ని నువ్వు వినడమే గొప్ప ప్రార్థన. మీకు అక్కరగా ఉందేదో నీకు అక్కరగా ఉందేదో నీవు దేవుణ్ణి అడగకముందే దేవునికి తెలుసు. కానీ నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు ఏంటో నీకు తెలియదు. ఉత్తమమైన తలంపులు ఏంటో నీకు తెలియదు, మనకు తెలియదు. అంతే కదా? నా తలంపులు ఒక లెవెల్లో ఉన్నాయి, వాటితోనే తృప్తి పడిపోతున్నాం అంటే ఇది. కానీ ఇంకో లెవెల్ ఆఫ్ తలంపులు ఆయన కలిగి ఉన్నాడు కదా, అవి వినాలంటే ఏం చేయాలి? నేను కూర్చోవాలి కదా. నేను కూర్చొని విన్నప్పుడే మనం వినగలము, నేర్చుకోగలము, మార్చుకోగలము. మనం మారినప్పుడు కలిగిన సంతృష్టి ఇంకా దేనివల్ల కలగదు. ఇస్సాకు మారిన తర్వాత ఆయన గొప్ప సంతృప్తిని అనుభవించాడు. అందరం లేచి పెడదాం ఒకసారి. ఒక తీర్మానంతో బెహెర్షెబాలో నుండి దేవునితో మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అడుగుదాం, ఒక్కసారి దేవా నాతో మాట్లాడిన ఆయన, ఈరోజు నన్ను దర్శించినందుకు మీకు వందనాలు, స్తోత్రం. నేను ఈ వారమంతా మీ సన్నిధిలో నేను కూర్చుంటాను. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. ఒక తీర్మానం చేసుకుందాం, నేను వింటాను, వాక్యం ఎక్కువ వినడానికి ప్రయత్నం చేస్తాను. అది విలాస వస్తువు కాదు, లేకపోయినా పర్వాలేదులే అనుకోవడానికి. అది సౌకర్యవంతమైనటువంటి వస్తువు కాదు, ఉన్నప్పుడు తీసుకుందాం అంటానికి. అది అవసరమైంది, ఏర్పరచుకోవాల్సిన దగినది. మన జీవితాలకు మనల్ని తొందరపడనీయకుండా మనల్ని దేవుని సన్నిధిలో నిలిపి ఉంచే అద్భుతమైనటువంటి విషయం అది. అద్భుతం మన ముందు జరుగుతుంది. వాక్యం ప్రకటించబడుతున్న వాక్యం. యెహోవా దొరుకు కాలంలో ఆయన్ని వెదకుడి, ఆయన్ని కనుగొనండి. సిగ్ ద లార్డ్ అని రాసున్న మాటని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఈరోజు ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. నాతో పాటు ఏకీవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఈ మొదటి సర్వీస్లో ఇలాగా ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా, వ్యక్తిగతంగాను, కుటుంబాలుగా కూర్చోవడానికి మాకు మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. ఇదిగో మీ కార్యము జరిగించేదిగాను, ఇదిగో అద్భుతాలు జరిగించేదిగాను, ఇదిగో సూచక్రియలను ఇదిగో మా ముందు జరిగించేదిగా మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మను ఇదిగో దుష్టత్వం నుంచి మళ్లించడం కోసం, రక్షించుకోవడానికి మీ వాక్కును మా కొరకు పంపించారు.
వారు పడిన గుంటలో నుండి లేవనెత్తడానికి, వారిని బాగు చేయడానికి, వారిని విడిపించడానికి యెహోవా తన వాక్కును పంపించాడన్న మాటను బట్టి మీకు వందనాలు. మేము ఎక్కడ బందీలుగా ఉన్నామో, ఎక్కడ గోతి అనుభవంలో ఉన్నామో, ఎక్కడ విడిపించబడవలసిందో ఈరోజు మాతో స్పష్టంగా, సూటిగా, తేటగా, వివరంగా మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి. ఈ యొక్క వాక్యము వినడం మాత్రమే కాదు కానీ తీర్మానాలు నాలో మాలో జరుగునుగాక. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మేము వింటున్న వాక్యము మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్త ఆధిపత్యము, అధికారము మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఒక్కొక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాము తండ్రి. మీ అద్భుతాన్ని వారు గ్రహించుటకు కృప దయచేయండి. సంతుష్టి సహితమైనటువంటి భక్తిని మీ బిడ్డలకు దయచేయండి. తృప్తి, ఆనందము దయచేయమని ప్రార్థిస్తున్నాం. తృప్తి కలిగించే దాని కొరకు వారి రూకలు, వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడానికి, వారి సమయాన్ని ఖర్చు పెట్టడానికి కృప దయచేయండి. ఎక్కడెక్కడైతే తృప్తి కలిగించిన విషయాలకు ఖర్చు పెడుతూ నష్టాల్లో, కష్టాల్లో ఉన్నారో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల్లో ఉన్న మా రక్షణను కొనసాగించడానికి వారి రక్షణను చేయుము అన్న మాటను బట్టి మీకు వందనాలు. వర్క్ ఇన్ ద సాల్వేషన్ అన్న మాటను బట్టి మీకు వందనాలు. రక్షణలో కొనసాగడానికి, రక్షణను నేను ప్రభా మేము కార్యం చేయడానికి కృప దయచేయమని ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటూ, ఈ వాక్యాన్ని స్థిరపరిచే అద్భుతాల చేత ఒక్కొక్కరిని దర్శించి వారి తీర్మానాల్ని బలపరచమని, కేవలం విని ఊరికే వెళ్ళిపోయేవారు కాదు కానీ కార్యములు జరిగించే ఉత్తమమైన పరిచర్య మీ బిడ్డల ద్వారా జరిగించుకుని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.